ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం సంస్కృతి ధార. ఈరోజు వీడియోలో దసరా దేవి నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ రంగు చీరను ఆమెకి ధరింపచేయాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ నామాలతో ఏ పువ్వులతో అర్చించాలి, ఏ మంత్రాలని ఏ శ్లోకాలని పఠించాలి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, అలాగే ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన కలిగేటువంటి ఫలితం ఏమిటి, ఏమి దానం చేయాలి, ఏమి నిషిద్ధం చేయాలి, అలాగే ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకి ఇంకా దేవీ నవరాత్రులు ప్రారంభం అవ్వడానికి కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంది కదండి. అయితే ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి మహాలయ పక్షాలు అనేవి నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు అమావాస్య పట్టింపు లేదు, మహాలయ పక్షాలు పట్టింపు లేదు అనుకుంటే పాడ్యమి తిథి కన్నా ముందే మీరు ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. లేదు పట్టింపు ఉంది అనుకున్నవారు పాడ్యమి తిథి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కొంచెం కష్టతరమైన కానీ ఆ రోజునే ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని దేవి శరన్నవరాత్రులు పూజ చేసుకోవటానికి సిద్ధమవ్వండి. 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రిలో మొదటి రోజు అంటే ఆశ్వీజ శుద్ధ పాడ్యమి సెప్టెంబర్ 22, 2025 సోమవారం రోజున విజయవాడలో కొలువు తీరి ఉన్నటువంటి అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగాను, శ్రీశైలంలో కొలువు తీరి ఉన్నటువంటి అమ్మవారు శైలపుత్రి దేవిగాను భక్తులకు దర్శనమిస్తారు. 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రిలో మొదటి రోజు పూజ చేసుకోవాల్సినటువంటి తేదీ సెప్టెంబర్ 22, 2025 సోమవారం రోజున. ఈ రోజున తిథి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి. పాడ్యమి తిథి ప్రారంభము సెప్టెంబర్ 22, 2025 సోమవారం రోజున రాత్రి 1:23 నుంచి సెప్టెంబర్ 23, 2025 మంగళవారం రోజున రాత్రి 2:56 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. ఈరోజు నక్షత్రం ఉత్తర, ఉదయం 11:24 వరకు తదుపరి హస్త. ఈ రోజునే కలశస్థాపన ఆనవాయితీ ఉన్నవారు, అఖండ దీపం ఆనవాయితీ ఉన్నవారు ఈ రోజునే స్థాపించుకోవాలండి. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయములు ఉదయం 5:04 నుంచి ఉదయం 7:33 వరకు. ఈలోపే మీరు కలశస్థాపన, అఖండ దీపం, నవరాత్రి పూజని ప్రారంభించుకోవచ్చు. ఈ సమయంలో కుదరకపోతే కనుక మరలా ఉదయం 9:10 నుంచి ఉదయం 10:30 లోపు కలశస్థాపన, అఖండ దీపం, నవరాత్రి పూజని ప్రారంభించుకోవచ్చండి. సాయంత్రం పూజ శుభ సమయం చూసుకున్నట్లయితే సాయంత్రం 4:20 నుంచి సాయంత్రం 6:45 వరకు. ఈ రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పరమాన్నముని నివేదించాలి. శైలపుత్రి దేవి అమ్మవారికి కట్టె పొంగలని నైవేద్యంగా నివేదించాలి. లేత గులాబీ రంగు చీరని అమ్మవారికి ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని తుమ్మి పువ్వులతో కానీ, గులాబీ పూలతో కానీ, ఎర్రటి మందారాలతో కానీ పూజించాలి. ఈరోజు చదవలసినటువంటి స్తోత్రాలు: లలితా త్రిశక్తి పారాయణము, లలిత అష్టోత్తరము, లలిత సహస్రనామాలు లేదా ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః అనేటువంటి ఈ మంత్రంని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ రోజున పఠించడం వలన చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. నిషిద్ధ ఆహారము, చల్లని వస్తువులు దానము, మీకు ఎంత వీలైతే అంత పేదలకు బట్టలను దానం చేయడము, అలాగే తాంబూలము, పండు, ఎర్రటి గాజులు, రవికల గుడ్డల్ని తాంబూలంతో పాటు సమర్పించడం కూడా చాలా మంచిది. ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన కలిగేటువంటి ఫలితము కార్యసిద్ధి, సంతానము, శత్రుపీడ తొలగి మీకు విజయం అనేది లభిస్తుంది, ధనాభివృద్ధి కలుగుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు.